కృష్ణానది నిశ్శబ్దంగా ప్రవహిస్తున్న వేళ ఇంద్రకీలాద్రి కొండపై లోకాన్ని కాపాడే శక్తి నివసిస్తోంది. ఆమె ఒక విగ్రహం కాదు, ఆమె ఒక నమ్మకం, ఆమె ఒక తల్లి. ఆమె విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ. పూర్వకాలంలో ఇంద్రకీలాద్రి కొండ ప్రాంతం అశాంతితో నిండిపోయింది. ఆ ప్రాంతంలో మహిషాసురుడు అనే రాక్షసుడు తీవ్ర తపస్సు చేసి అహంకారంతో లోకాన్ని వణికించేవాడు. దేవతలు భయంతో బ్రహ్మదేవుని శరణు కోరారు. బ్రహ్మదేవుడు ఇలా అన్నాడు: ఈ అహంకారాన్ని నశింపజేయగల శక్తి ఒకటే, అదే ఆది పరాశక్తి. దేవతల ప్రార్థనలకు స్పందించిన ఆదిశక్తి పసిడి కాంతితో అస్త్రాలతో సింహవాహనంపై అవతరించింది. అది కనకదుర్గమ్మ అవతారం. ఇంద్రకీలాద్రి కొండపై అమ్మ మహిషాసురుని ఘోర యుద్ధం చేసింది. ఆకాశం కంపించింది, భూమి వణికింది, కృష్ణానది ఉప్పొంగింది. చివరకు అమ్మ తన త్రిశూలంతో మహిషాసురుని సంహరించింది. అహంకారం కూలిపోయింది, ధర్మం నిలిచింది. అప్పటి నుంచి ఆ కొండ ఇంద్రకీలాద్రిగా ప్రసిద్ధి చెందింది. మహిషాసుర సంహారం తరువాత దేవతల కోరిక మేరకు అమ్మ ఇంద్రకీలాద్రిపైనే నివసించేందుకు అంగీకరించింది. కృష్ణానది ఒడ్డున కొండపై వెలిసిన ఈ ఆలయం కేవలం పూజాస్థలం కాదు, ఇది భక్తుల కన్నీళ్లకు సమాధానం, ఆశలకు ఆశ్రయం. చరిత్రంతా అమ్మ తన భక్తులకు ఎన్నోసార్లు కాపాడింది. ఎవరు ఏ కష్టంతో వచ్చారో, ఏ బాధతో మొక్కారో వాళ్ళను ఖాళీ చేతులతో అమ్మ ఎప్పుడూ పంపలేదు. అందుకే అంటారు, అమ్మను నమ్మితే భయం ఉండదు, భక్తితో పిలిస్తే అమ్మ తప్పక వింటుంది. విజయవాడ దసరా అంటే భక్తుల సముద్రం. 10 రోజుల పాటు అమ్మ 10 రూపాలతో దర్శనమిస్తుంది. ప్రతి రూపం ఒక సందేశం: ధైర్యం, శక్తి, క్షమ, రక్షణ. ఆ రోజుల్లో ఇంద్రకీలాద్రి కొండ సాక్షాత్తు వైకుంఠంలాగా మారిపోతుంది. ఒక భక్తుడు ఆలయ మెట్లెక్కుతూ ఇలా అన్నాడు: అమ్మా, నాకేమీ అవసరం లేదు, నన్ను నీ కడుపులో పెట్టుకొని నడిపించు తల్లి అని. అమ్మ చిరునవ్వుతో భక్తుడి భారాన్ని తానే మోసింది. సాయంత్రం వేళ కృష్ణానది మీద సూర్యాస్తమం, ఆలయంలో గంటల శబ్దం, ఇంద్రకీలాద్రిపై వెలిగే దీపాలు భక్తుల మనసుల్లో నమ్మకాన్ని వెలిగిస్తాయి. కనకదుర్గమ్మ ఒక దేవత మాత్రమే కాదు, ఆమె ఒక తల్లి. నమ్మి పిలిస్తే అమ్మ తప్పకుండా వింటుంది. ఈ వీడియో మీకు నచ్చితే జై కనకదుర్గమ్మ అని కామెంట్ చేయండి. ఈ కథ మీ మనసును తాకితే ఒక్క కామెంట్ చేయండి. అమ్మ ఆశీర్వాదం మీపై ఎల్లప్పుడూ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. అంటిల్ దెన్, బాయ్.